హైదరాబాద్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా దాదాపు 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు అందరూ మహారాష్ట్రకు చెందిన ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గంజాయి సరఫరా చేయడానికి ఉపయోగించిన వాహనానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 34 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఒరిస్సా ప్రాంతంలో మల్కగిరి ప్రాంతంలో ఈ గంజాయి సాగు చేసి ఎండు గంజాయిగా తయారు చేసి ప్యాకెట్లు తయారు చేసి తర్వాత అక్కడికి వచ్చిన ముఠాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, మిడిల్ సెంట్రల్ ఇండియా నుంచి కూడా ఇక్కడికి గంజాయి కోసం రావడం జరుగుతుంది. వాళ్ళ వేషభాషలను బట్టి వాళ్ళే కొంతమంది అక్కడ స్థానికులు, మల్కన్గిరిలో స్థానికులు వాళ్ళ వేషభాషల్ని గుర్తించి అప్రోచ్ అయ్యి వాళ్ళే అప్రోచ్ అయ్యి మీకేమైనా సరుకు కావాలా అని అడిగి మరి దీన్ని అన్ని వాహనాలతో సహా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు పంపేయడం జరుగుతుంది. అయితే వీళ్ళ యొక్క కదలికల్ని చాలా కాలంగా గమనిస్తున్నాం. 170 కిలోల గంజాయి ఒకసారి దొరకడం అనేది చాలా అరుదైన విషయం. అయితే ఈ మహీంద్రా పికప్ వ్యాన్లో చేసిస్కి పైన తర్వాత బాడీకి కింద ఒక ప్రత్యేకమైన అర అమర్చినారు. దాంట్లో ఈ ప్యాకెట్లలో ఉన్న దాదాపుగా 170 కిలోల గంజాయి, 2 వెహికల్స్, తర్వాత 8 సెల్ ఫోన్స్ని స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ స్టేషన్ హయత్ నగర్లో కేసు నమోదు చేయడం జరిగింది.